ఆ రోజు కూడా అవంతికకి అది నార్మల్ డేనే అనిపించింది. కాలేజ్ అయిపోయాక బయటికి వచ్చి తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ నిల్చుంది. అప్పుడే కాలేజ్ బయట ఒక్కసారిగా ఒక పోలీస్ వెహికల్ వచ్చి తన ముందు ఆగింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆటోమేటిక్‌గా ఆ వైపు చూడడం స్టార్ట్ చేశారు. అవంతిక కూడా అలాగే చూసింది. ఇక ఆ బైక్ నుండి ఒక యూనిఫామ్‌లో ఒక వ్యక్తి కిందకి దిగాడు. మొదట అవంతిక నార్మల్‌గా చూసింది. కానీ కొన్ని సెకన్ల తర్వాత ఆమె కళ్ళు ఒక్కసారిగా షాక్‌తో పెద్దవయ్యాయి. ఎందుకంటే అక్కడున్న వ్యక్తి అంకుష్. ఎప్పుడు తనతో నవ్వుతూ మాట్లాడే అంకుష్ ఇప్పుడు పూర్తి పోలీస్ యూనిఫామ్‌లో తన ముందున్నాడు. అవంతికకి కొన్ని సెకన్లు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. చిన్నగా నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చాడు. "ఏంటి అవంతిక ఇలా చూస్తున్నావు?" అన్నాడు అంకుష్. అవంతిక ఇంకా షాక్‌లోనే. "నువ్వా? ఇది నిజంగానే నువ్వేనా అంకుష్?" అని అడిగింది అవంతిక. అప్పుడు అంకుష్ నవ్వుతూ చెప్పాడు, "నిన్న చెప్పాను కదా, నాకు ఈ యూనిఫామ్ అంటే ప్రాణమని." ఆ మాట విన్న తర్వాత అవంతిక కళ్ళల్లో తెలియని హ్యాపీనెస్ కనిపించింది. ఎందుకంటే తను ముందున్నది కేవలం అంకుష్ కాదు, తన కలను నిజం చేసుకున్న అంకుష్. ఎలా ఫీల్ అవుతుంది ఇక అవంతిక? ఆ రోజు ఫస్ట్ టైం అవంతికకి అంకుష్ మీద ఇంకాస్త గౌరవం పెరిగింది. కానీ వాళ్ళిద్దరికీ తెలియదు ఆ యూనిఫామ్ వాళ్ళ లైఫ్ని ఎంత మార్చబోతుందో. ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.